శ్రీశైలం మండలం సుండిపెంట అంగన్వాడీ కేంద్రాల టీచర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె 29వ రోజుకు చేరుకోవడంతో వారి డిమాండ్స్పై ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడంతో ఏఐటియుసి ఆధ్వర్యంలో అఖిల పక్షాలతో పాటు వినూతన రీతిలో నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ శిబిరం సెంటర్లో ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్పై ఎలాంటి చట్టాలు ప్రయోగించినా ఈ సమ్మెను ముందుకు తీసుకుని వెళుతూనే ఉంటాము తప్ప తగ్గేదే లేదు అంటూ నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటాం. ఈ ప్రభుత్వానికి ఎవరో సలహాలు సూచనలు ఇస్తున్నారో తెలియదు కానీ అవగాహన లేని ఈ ప్రభుత్వానికి ఎవరో సలహాలు సూచనల మేరకే నడుస్తుంది తప్ప ఎవరో సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రభుత్వం బేషాలకు జాలాలకు పోవడం ఎంతవరకు కరెక్ట్? మీ ఒక నెల పర్యటన చేసి డీజిల్ ఖరీదు కాదు మా జీత భత్యాల కరెక్టుగా ఈ ప్రభుత్వం గైడ్ లైన్స్ తీసుకోవడం లేదు. ఈ ప్రభుత్వం ఈ 3 నెలల తర్వాత నెత్తి నోరు కొట్టుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవకాశాలు ఉన్నాయని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ వారి డిమాండ్లతో కూడిన మాటలు మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా రమణమ్మ ఆదిలక్ష్మి మాట్లాడుతూ మా న్యాయమైన కోరికలు నెరవేర్చండి మహాప్రభు అని వేడుకుంటూ మీడియాకు తెలిపారు. అన్ని యాపులు కలిపి ఒకే యాపు చేయాలి. అన్ని యాపులు కలిపి ఒకే యాపు చేయాలి. అన్ని యాపులు కలిపి ఒకే యాపు చేయాలి. అనివారం తగ్గించాలి. అనివారం. రోజుకి 29 రోజులు సమ్మె మీ కంటికి మేము కనిపించినట్టున్నాము సార్. మిమ్మల్ని మేము ఎక్కువ వేతనాలు పెంచమని ఒక డిమాండే మేము గట్టిగా కూర్చున్నాము. మీరు మళ్ళీ చర్చలకు అంటున్నారు, మళ్ళీ విఫలమైనాయి చర్చలని మాట్లాడతారు. మీరు వేతనాలు పెంచండి, మీరు మమ్మల్ని చర్చలకు కూడా పిలవద్దండి సార్. మాకు మీరు ఎన్ని పెంచినా ఈ చిన్న అరకొర ఎన్ని పెంచినా కూడా మాకు పెంచినట్టు అనిపిస్తలేదు. కనీస వేతనం 26,000 మిమ్మల్ని అడుగుతున్నాము. మా వేతనాలు పెంచి చూడండి. మేము అక్క చెల్లెలం అన్నావు, అన్నల తమ్ములం అన్నావు, ఏదో మమ్మల్ని రోడ్లు పాలు చేసి 29 రోజులు మేము ఈ ర్యాలీ నిరాహారాల దీక్షలో పాల్గొన్నాము. కనీసం మాకు సబ్సిడీ తగ్గట్టు వేతనాలు పెంచమని మిమ్మల్ని అడుగుతున్నామని మా న్యాయమైన డిమాండ్లు ఒకటి, కనీస వేతనం 26,000 చేయమని, పెన్షన్ సౌకర్యం కల్పించమని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని అని మేము ఈ 3 డిమాండ్ల మీదనే మిమ్మల్ని మా పోరాటం కొనసాగిస్తున్నాము. కానీ మీరు మా మీద దయ చూపట్లేదు. మీరు ఈయన మా కోరికలు న్యాయమైన కోరికలు ఈయన మీరు తీర్చకపోతే మీరు మమ్మల్ని చర్చలోకి పిలిచి మమ్మల్ని ఆ చర్చలు విఫలమయ్యేటట్టు చేస్తే ఈ సమ్మె నిరవధికంగా కొనసాగిస్తామని, రాష్ట్ర బంధు పిలుపు కూడా మేము హాజరవుతామని మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం సార్. మీరు దయచేసి మీరు మా వైపు దృష్టి పెట్టండి. మా ఆకలి బాధలు ఆకలి మంటలు మీరు ఆలకించండి అని మిమ్మల్ని డిమాండ్ చేస్తే మాట్లాడుతున్నాము. మా మీద కనికరం లేదయ్యా. ఇప్పటికైనా మా జీతాలు పెంచి 29 రోజులు అవుతుంది. మేము ఓట్లేసి గెలిపించినందుకు మాకు ఇంత అన్యాయం చేస్తావయ్యా. నువ్వు అందరికీ పెంచుతున్నావు కానీ మాకే మేము పెంచలేకపోయినావయ్యా నువ్వు అయ్యా. మేము ఏమి చేసినామయ్యా నీకు? న్యాయమైన కోరికలే కదా. 7,000 ఆయాలకి ఏం మాకి మూల కబురు అవుతాయా మీకు? నీకు తెలియదయ్యా మాకు సంగతి. మేము తగ్గిపోతున్నాము. మేము చేసే ఓపిక లేదు. నీకు ఇప్పటికైనా నీ దండవయ్యా. మాకు జీతం పెంచయ్యా కొద్దికన్నా. మరి కనీసం ధరలు పెరిగిపోతున్నాయి అయ్యా. ఇప్పటికైనా మా కుటుంబాన్ని తండ్రి మెచ్చి ఏందిని బతకాలి మేము. 7,000కి మాకు ఏమవుతుందయ్యా? నువ్వు ఒకసారి ఆలోచన చేయయ్యా మా గురించి. మా మీద దయగలగా ఇంకా దయ లేదయ్యా మా మీద నీకు. ఇంకా అయ్యా దయ లేదయ్యా నీ మా మీద అయ్యా. మా మీద దయ లేదయ్యా. ఎవరిని అడుగుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి అయ్యా